ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే అన్నయ్య, ఇన్స్పెక్టర్ గారికి కాల్ చేసి ఇప్పుడే చెప్తాను. ఇదిగో నువ్వు ధైర్యంగా ఉండు బావా, ఏం కాదు. ఆ ఇన్స్పెక్టర్ చూసుకుంటాడు మొత్తం. జై హింద్ మ్యామ్. జై హింద్. రమ్య, నీ కొన్ని ఫోన్ నంబర్స్ అండ్ అడ్రస్లు పంపుతున్నాను. నాకు వాటి గురించి కంప్లీట్ డీటెయిల్స్ కావాలి. అలాగే బూచి అనే నెంబర్ కూడా పంపుతున్నాను. ఆయనకు వచ్చి ప్రతి కాల్స్ని మానిటర్ చేయండి. చిత్ర పేరుతో కాల్స్ కానీ మెసేజెస్ కానీ వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. ఆయనకు చెప్పేశాను అన్నయ్య, మీరింక చిత్ర గురించి మర్చిపోండి. ఆయనే అంతా చూసుకుంటారు. సరే, ముందు స్టేషన్కి వెళ్ళి జరిగింది చెప్పి పోలీసులకి ఫైనాన్సర్స్ పైన కంప్లైంట్ ఇద్దాం. ఈ విషయం అంతా ఇంట్లో ఎవరికి తెలియదు కదా. ఇంట్లో తెలిస్తే అందరి ముందు నేను తలెత్తుకుని తిరగలేను. లేదన్నయ్య, మీరు మాతో పాటు రండి. పద బావ. పదండి. ఏదో తేలుస్తాము, ఇంటి మీదకి పోలీసులు రాకుండా చేస్తామని జగదాత్రి కేదారు పోయి చాలా సేపు అయ్యుండదు కదా, ఇంకా రావడం లేదేంది? అసలు పోలీసుల గురించి కానీ వాళ్ళ రూల్స్ గురించి కానీ వాళ్ళకేం తెలుసని పంపించారో నాకైతే అర్థం కావట్లేదు. ప్రయత్నించడానికి వెళ్లారు. ఫలితం రాకముందే ఇలా నోరు జారడం దేనికి? జగదాత్రి వాళ్ల మీద నాకు నమ్మకం ఉంది నిష్క. చెప్పిన పని చేసుకొని వస్తారు. ఇప్పుడేందమ్మీ, మీరు నమ్మకం పెట్టుకున్నారని వాళ్ళు కానీ పోలీసుల దగ్గర నుంచి బూచిని కార్ని వెనక్కి తీసుకొస్తారా ఏంది? అయినా ఇదంతా బూచి అన్నయ్య వల్లే వచ్చింది. ఇంకోసారి అన్నయ్యకేమి ఇవ్వకండి. కాచి, ఇలా అంటున్నానని వేరేలా అనుకోకు. కాపాడుకోలేనప్పుడు కావాలనుకోకూడదు కదా. చాలీషిక 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 ఇప్పటికే చాలా మాట్లాడావు. అయినా తెలియకుండా జరిగిందాన్ని పొరపాటు అంటారు. మళ్ళీ మళ్ళీ జరిగితే నిర్లక్ష్యమని అంటారు వదినా. అది నిర్లక్ష్యమో తప్పో పొరపాటో తెలియకుండా మాట్లాడడంలో అసలు ఉపయోగం ఏం లేదు కదా. అన్నయ్య, పదండి. చెప్పాను కదా నిషి, జగదాత్రి మాటిస్తే దాని మీద నిలబడి తీరుతుందని. అదిగో నా నమ్మకం, అదిగో నా నమ్మకం, అదిగో నా నమ్మకం, అదిగో నా నమ్మకం. బూచి, 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 నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నేను బానే ఉన్నాను. బూచి, నిన్ను పోలీసులు ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని ఎంత భయపడ్డానో తెలుసా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.